పిట్ట పిట్ట పోరు పిల్లికి లాభం అన్నట్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి దిగి అమెరికాకు మేలు చేస్తున్నాయా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రష్యాను అడ్డం పెట్టుకుని ట్రంప్ ఆడుతున్న గేమ్లో ఉక్రెయిన్ తలదించాల్సిన పరిస్థితి వస్తోంది. బాల్ తన కోట్లోకి తెచ్చుకున్న ట్రంప్ ఉక్రెయిన్లోని అరుదైన నిక్షేపాలను కొల్లగొట్టే ప్లాన్లు సక్సెస్ అయినట్లే ఉన్నారు. కొన్ని గంటల్లో జెలెన్స్కీ అమెరికా టూర్లో అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. అయితే యుద్ధంలో అమెరికా తనకు సహకరిస్తేనే మినరల్స్ తవ్వుకోవడానికి అనుమతిస్తామంటున్న జెలెన్స్కీ డిమాండ్ ట్రంప్ ఒప్పుకుంటారా? ఇప్పటికే మినరల్స్ మీద అమెరికా కంపెనీలకు రష్యా ఆఫర్ కూడా ఇచ్చేసింది. మరి ఉక్రెయిన్ డీల్ కుదురుతుందా? కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి మాత్రం ఎవరిని చూసినా వారి నుండి కొట్టేయాలని అనిపిస్తోంది. మాజీ బిజినెస్ మ్యాన్ కావడం వల్ల వచ్చిన లక్షణమో అమెరికా ప్రెసిడెంట్ తీరులో భాగమో తెలియదు, కానీ ట్రంప్ చేయేస్తే ఏదో ఒక డీలింగ్ ఉండాల్సిందే. మీ ఇంటికొస్తే ఏమిస్తావు, మా ఇంటికొస్తే ఏం తెస్తావు అనే తీరులో ట్రంప్ వ్యవహారం ఉంటుంది. అందుకే ప్రపంచంలోని అత్యంత సంచలన ఊహకందని వ్యక్తిత్వమున్న ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సరిగ్గా ఈ బుద్ధితోని అమెరికా ఎప్పటినుండో కన్నేసిన ఉక్రెయిన్ ఖనిజ సంపదను ట్రంప్ సునాయాసంగా కొట్టేయడానికి ప్లాన్ చేశారు. గతంలో ప్రెసిడెంట్లు కూడా ఈ డీల్ కోసం ఎదురు చూశారు, కానీ ట్రంప్ అంత ఘాటుగా ధీటుగా వ్యవహారాన్ని గట్టెక్కించలేకపోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పక్కలో బల్లెమైన రష్యాను చూసి గత నేతలు దూకుడు ప్రదర్శించలేదు, కానీ ట్రంప్కు ఆ భయం కూడా అవసరం పడలేదు. పాత ఫ్రెండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్తోనే డీలింగ్ ఫిక్స్ చేసే కెపాసిటీ ట్రంప్ సొంతం. అందుకే ఉక్రెయిన్ భూభాగంలో రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో రెండు సైడ్స్ నుండి నరుక్కుంటూ వచ్చారు. ఒక్క దెబ్బతో రెండు పిట్టలన్నట్లు అటు రష్యాతో ఇటు ఉక్రెయిన్తో డీల్ రెడీ అయ్యేట్లు చక్రం తిప్పారు. ఇప్పుడు పిట్టపోరు పిల్లికి లాభమన్నట్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా లాభం పొందేలా వ్యూహం పన్నారు ట్రంప్. ఇక అమెరికాను నమ్ముకున్నోళ్ళకి ఎవ్వరికైనా పట్టిన గతి ఉక్రెయిన్కు పట్టింది. చేతులు ఎలాగూ కాలాయి కాబట్టి ఆకులు కాకుండా మంటనే పట్టుకోవడానికి రెడీ అయ్యారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ట్రంప్ డిమాండ్కు తలొగ్గి ఫిబ్రవరి 28న వైట్ హౌస్ సందర్శన కోసం బయలుదేరారు. ఈ సమయం వస్తుందని ముందే తెలిసిన ట్రంప్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఖనిజ ఒప్పందంపై సంతకం చేయడానికి జెలెన్స్కీ వస్తున్నారంటూ 2 రోజుల క్రితమే తన టీంతో డిస్కస్ చేశారు. ఈ ఒప్పందాన్ని చాలా పెద్ద ఒప్పందంగా అభివర్ణిస్తూ ట్రంప్ తన 2వ పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశం ప్రారంభంలో ఈ ప్రకటన చేశారు. డెమోక్రాటిక్ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో యుద్ధం కోసం అమెరికా పంపిన సహాయానికి ఉక్రెయిన్ రుణం చెల్లించడానికి అవకాశంగా ట్రంప్ ఈ ప్లాన్ చేశారు. ఉక్రెయిన్లోని అరుదైన భూ నిక్షేపాలను అమెరికాకు అందించే ఈ నూతన ఒప్పందాన్ని ట్రంప్ చాలా పకడ్బందీగా రూపొందించారు. గత బైడెన్ పాలన అమెరికాను చాలా బ్యాడ్ స్థితిలో నెట్టిందని, కానీ భవిష్యత్తులో చాలా డబ్బును తిరిగి పొందే ఒప్పందం ఇప్పుడు కుదుర్చుకోగలిగామని ఎంతో గర్వంగా ట్రంప్ తన స్టైల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ ఆర్థిక ఒప్పందంపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా స్పందించారు. ఈ ఒప్పందం కుదిరినప్పటికీ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తున్న అమెరికా భద్రతా హామీలు ఇందులో ఏమీ లేవని అన్నారు. ఫిబ్రవరి 26న కైవ్లో జరిగిన మీడియా సమావేశంలో తన బాధను వెళ్లగక్కారు. నిజానికి ట్రంప్ వస్తే ఇలాంటి డీల్ ఒకటి ఉంటుందని జెలెన్స్కీ ముందే అనుకున్నారు. అందుకే అప్పట్లో ట్రంప్ గెలవకూడదని కూడా కోరుకున్నారు. కానీ జెలెన్స్కీ ఆశ తీరలేదు. ఏది ఏమైనప్పటికీ ఉక్రెయిన్ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ డీల్ ని కీలకంగా భావిస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఒప్పందం వాషింగ్టన్లో ఇరు అధ్యక్షుల మధ్య జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఫ్రేమ్ వర్క్ అనేది ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదం పొంది సమగ్ర ప్యాకేజ్ వైపు ఒక ప్రాథమిక అడుగు అని జెలెన్స్కీ అన్నారు. అంటే ఉక్రెయిన్ డిమాండ్లను అమెరికా పరిగణలోకి తీసుకుంటేనే ఈ ఒప్పందం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కిచ్చే నిరంతర సైనిక మద్దతు గురించి అమెరికా ఏమనుకుంటుందో ముందుగా తెలుసుకోవాలని జెలెన్స్కీ అంటున్నారు. ఈ ఆర్థిక ఒప్పందం భవిష్యత్తులో అమెరికా ఇచ్చే భద్రతా హామీల్లో భాగంగానే ఉండాలంటున్నారు. అన్నింటికన్నా ముందు అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారో కరెక్ట్ గా తెలుసుకోవడానికి ఈ మీటింగ్ అని చెప్తున్నారు. డీల్ ఎలా జరిగినా ట్రంప్తో మాట్లాడడం పెద్ద విజయమని, తన ఓటమిని చెప్పకుండానే ఒప్పుకున్నారు జెలెన్స్కీ. అయితే ఇప్పటివరకు ఈ ఒప్పందం గురించి ఉన్న సమాచారం మేరకు ఉక్రెయిన్లు శాశ్వత శాంతిని నెలకొల్పడానికి అవసరమైన భద్రతా హామీలను పొందడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలకు అమెరికా మద్దతిస్తుంది.
అయితే ఈ మద్దతును ఎలా ఇస్తుందనేది, అందులో అమెరికా నిబద్ధత ఏంటి అనేది మాత్రం పేర్కొనలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ గత బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ విషయంలో రూపొందించిన విధానాలను పూర్తిగా తిరస్కరించారు. అంతకంటే ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒంటరిగా చేసే ప్రయత్నాలను రద్దు చేశారు. ఇక ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణను ఖండిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యులు చేసిన ప్రకటనకు అమెరికాను దూరంగా ఉంచారు. ఇవన్నీ చూస్తుంటే ట్యాక్స్ తర్వాత గానీ ట్రంప్ అసలు ప్లాన్ ఏంటో బయట పడేటట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ఒప్పందం డ్రాఫ్ట్ను చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు మొదట ఒప్పుకోలేదు. ఇందులో ఉక్రెయిన్ డిమాండ్లు ఏవీ లేవని అభ్యంతరం చెప్పారు. అయితే అక్కడ ట్రంప్ ఎలా మడత పెట్టాలో తెలిసిన స్మార్ట్ లీడర్. అందుకే రష్యాకు మద్దతిచ్చి ఉక్రెయిన్కు మరో ఛాన్స్ లేకుండా చేశారు. ఇంతకీ ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? ఉక్రెయిన్లో ఉన్న అరుదైన నిక్షేపాలేంటి? వీటిని పొందడం వల్ల అమెరికాకు ఎంత లాభం జరగబోతోంది? ఉక్రెయిన్ నుండి ట్రంప్ కోరుకుంటుంది ఏంటి? ఇది చాలా స్పష్టం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్కు చేసిన సైనిక సహాయానికి బదులుగా అమెరికా ఉక్రెయిన్ భూభాగంలోని అత్యంత కీలకమైన ఖనిజాల నుండి ఆదాయాన్ని కోరుకుంటున్నారు. నిజానికి ఉక్రెయిన్కు చేసిన సహాయానికి బదులుగా ఉక్రెయిన్ ఖనిజాల నుండి గతంలో ట్రంప్ కోరింది $500 బిలియన్. ఇంత మొత్తం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చిన $120 బిలియన్ కంటే ఇది 4 రెట్లు ఎక్కువ. ఇప్పుడు అర్థమైందిగా ట్రంప్ ఎంతగా ఉక్రెయిన్ను పిండేయాలని చూస్తున్నారు. నిజానికి ఉక్రెయిన్లోని సహజ వనరుల రాయల్టీ నుండి గత సంవత్సరం ఉక్రెయిన్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం $1.1 బిలియన్ మాత్రమే. ఇది ట్రంప్ ఒప్పందం ద్వారా కోరుతున్న దానికంటే చాలా చాలా తక్కువ. అయినా ట్రంప్ ఇప్పుడు ఆధిపత్యం చెలాయించే స్థానంలో ఉన్నారు. అందుకే జెలెన్స్కీ ఒప్పుకోకపోతే ఆల్రెడీ రష్యా నుండి పుతిన్ను కూడా లైన్లో ఉంచారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో ఖనిజ సంపదను ఇద్దరం కలిసి తవ్వుకొని అభివృద్ధి చేసుకుందామని ఇప్పటికే పుతిన్ ట్రంప్కు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ను హాల్ట్లో పెట్టి ఇప్పుడు ఉక్రెయిన్తో డీల్ నడుపుతున్నారు ట్రంప్. అయితే ఈ డీల్ నుండి ఉక్రెయిన్కు కావాల్సింది ఒక్కటి, ఎంతన్నా తోడుకోండి కానీ రష్యా నుండి మాకు రక్షణ కల్పిస్తామని ఒకే ఒక్క హామీ ఇవ్వండని. అయితే ఈ హామీలో స్పష్టత ఇప్పటికైతే రాలేదు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఉక్రెయిన్ నాటో సైనిక కూటమిలో చేరడం మర్చిపోవడమే మంచిదని కూడా ఉక్రెయిన్కు గుండె పగిలే కామెంట్ చేశారు ట్రంప్. అసలు యుద్ధమే ఈ అంశంలో తలెత్తింది కాబట్టి దాన్ని పక్కన పెట్టడం మంచిదంటూ హితబోధ చేశారు. దీనితో రష్యాను ఆకర్షించగలిగారు కానీ ఉక్రెయిన్ను, యూరప్ను డేంజర్లోకి నెట్టారు. అయితే యుద్ధంలో ట్రంప్ మద్దతుంటే రష్యాతో చివరికి శాంతి ఒప్పందం చేసుకోవడానికి చాలా సులువవుతుందని జెలెన్స్కీ అభిప్రాయం. నిన్నటి వరకు యూరప్ దేశాలపై ఆశ పెట్టుకున్నారు. కానీ ట్రంప్ చేష్టలకు బెంబేలెత్తిన యూరోపియన్ యూనియన్ కాళ్ల బేరానికి వెళ్లారు. ట్రంప్ చెప్పినట్లే తమ దేశాల సైన్యాన్ని పెంచుకోవడానికి ఎక్కువ ఖర్చు చేస్తాం కానీ మనమంతా యుద్ధంలో కోల్పోయిన నష్టమేదో రష్యా నుండి వచ్చేలా చూడండంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు విన్నవించుకున్నారు. ఈ పరిణామం తర్వాత జెలెన్స్కీకి వేరే దారి లేకుండా పోయింది. ఇప్పుడు ఖనిజాలతో పాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. తొలుత దీనికి అంగీకరించని ఉక్రెయిన్ తాజాగా జరిగిన కొన్ని సవరణల తర్వాత ఆమోదించాల్సి వచ్చింది. ఇక ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా తమకు అమెరికా నుంచి సైనిక సాయం ఆగిపోకుండా చూసుకోవాలని ఉక్రెయిన్ ఆశపడుతుంది. ట్రంప్ ఆలోచన చాలా క్లియర్. ప్రపంచంలోని ఖనిజ వనరుల్లో 5% ఉక్రెయిన్ వద్ద ఉంది. వీటిని ట్రంప్ పొందాలనుకుంటున్నారు. అయితే వాటన్నిటిని దోచుకోవడం కూడా అంత సులభం కాదు. అందులో కొన్ని రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగంలో కూడా ఉన్నాయి. అందుకే రెండు దేశాలతో డీల్ రెడీ చేసుకున్నారు. అయితే ఉక్రెయిన్లో ఉన్న అత్యంత ఉత్పాదక గనులు ఇనుము, టైటానియం, మాంగనీస్, జిర్కోనియం. టైటానియం నిర్మాణం, విమానాలు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, పెయింట్, సౌందర్య సాధనాలు, సన్ స్క్రీన్ తో సహా చాలా వాటిలో ఉపయోగపడుతుంది. ఉక్రెయిన్లో ఎంత టైటానియం ఉందంటే ఈ గనులకు ప్రపంచ ఉత్పత్తిలో 6% వాటా ఉంది. ఇక ఇక్కడున్న లిథియం ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలలో, కొన్ని ఔషధాలతో సహా ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల్లో కీలకమైన పదార్థంగా ఉంది. యూరప్ మొత్తం లిథియం నిల్వల్లో 3వ వంతు ఉక్రెయిన్లోనే ఉంది. అయితే ఈ ఖనిజం ఉన్న కొన్ని ప్రదేశాలు యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో కూడా ఉన్నాయి. ఉక్రెయిన్లో ఉన్న మరో ఖనిజం ఏవీ బ్యాటరీలు, అణు రియాక్టర్లలో కీలక భాగంగా ఉండే గ్రాఫైట్. ఉక్రెయిన్లో ఉన్న గ్రాఫైట్ నిల్వలు ప్రపంచ వనరుల్లో 20% వాటా ఉంటుంది.
అలాగే అణు విద్యుత్ ప్లాంట్లు, అణ్వాయుధాల్లో వాడే యురేనియం కూడా ఇక్కడ సమృద్ధిగా దొరుకుతుంది. యూరప్ మొత్తం మీద ఉక్రెయిన్ అతిపెద్ద యురేనియం నిల్వలు కలిగి ఉంది. ఉక్రెయిన్లో ఉన్న అరుదైన భూములు డజనుకు పైగా లోహాల సమూహంతో నిండి ఉన్నాయి. ఇవి టైటానియం, లిథియం కంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ వీటిని గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ తో సహా అనేక హై టెక్నాలజీ రంగాల్లో ఉపయోగిస్తారు. అయితే ఉక్రెయిన్లో ఉన్న ఈ భారీ నిల్వలను వెలికితీయడానికి ఎంతో ఖర్చవుతుంది. అంతకు మించి లాభం కూడా అందుతోంది. అందుకే అమెరికా వాటిపై కన్నేసింది. ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలలో 12 ట్రిలియన్లకు పైగా విలువైన హైడ్రోకార్బన్లు, కీలకమైన ఖనిజాలుండగా ఉక్రెయిన్ జాతీయ వనరుల మొత్తం అంచనా విలువ 26 ట్రిలియన్లకు పైగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అందుకే రష్యా ఉక్రెయిన్ను శాశ్వతంగా దిగజార్చి అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. యూరప్, ఇతర ప్రపంచంతో ఆర్థిక భాగస్వామిగా ఉక్రెయిన్ మనుగడను దెబ్బతీసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. నిజానికి అటు రష్యా అయినా, ఇటు యూరప్, అమెరికాలైనా ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపద కోసమే ఎన్నో ఏళ్లుగా కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆ అవకాశం ట్రంప్ తన్నుకుపోతున్నారు.